తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. తెలుగు సినిమాకి ఏమైంది? ఎప్పుడు ఏ సినిమా హిట్ అయిద్దో, ఎప్పుడు ఏ సినిమా ఫట్ అయిద్దో తెలియని పరిస్థితిలో ఉంది. గతంలో ఈ సినిమా ఏది హిట్ అయిద్ది, ఏది ఫట్ అయిద్ది అనే అంచనాలు కట్టడంలో హీరో కృష్ణకి చాలా ఆయనకి ఆ సినిమా నాడి తెలిసేదని చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ ఇవాళ పరిస్థితుల్లో అసలు సినిమా నాడి ఎవరు చెప్పలేకపోతున్నారు. అంటే ప్రతిభావంతులైన దర్శకులు తీసిన సినిమాలు కూడా ఫట్ అవుతున్నాయి. అంతేకాకుండా హీరోలు కూడా పరిమితంగా ఉండటం అనేది పరిమితమైన హీరోలు, బడా బడ్జెట్లు ఇవన్నీ కూడా తెలుగు సినిమా రంగాన్ని ఏదో మనల్ని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పుకుంటున్నా సరే, రెగ్యులర్ గా ఉండే సినిమాకి తెలుగు సినిమాకి ఉండే వైభవం గతంలో ఏంటంటే ఒక సినిమా వచ్చిందంటే అది శతదినోత్సవం జరుపుకునేది 360 రోజులు ఆడిందని చెప్పుకునేవాళ్ళం. దానికోసం కొన్ని ఈవెంట్స్ మేనేజ్ చేయటం, ఒక సినిమా అనేది ఒక పండగలాగా, ఒక ఏడాది పొడుగుతా పండగలాగా ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఏదో ఒక హీరో తీసిన సినిమా సంక్రాంతికో దసరాకో అట్లా విడుదల చేయటం, అక్కడికక్కడే క్రౌడ్ చేయటం అనేది జరుగుతుంటుంది. ఇవాళ మిస్టర్ బచ్చన్ సినిమా, ఇస్మార్ట్ శంకర్ 2 రెండు సినిమాలు కూడా ఇప్పుడు ఈ 2 సినిమాలు కూడా అవి మార్కెట్లో బోల్తా పడినాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎందుకని తెలుగు సినిమాకి ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది, ఎందుకని ఇప్పుడు ఈ సినిమాకి పరిస్థితి వచ్చింది అనేది మనతో విశ్లేషించడానికి డాక్టర్ వివేలన్ శాస్త్రి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ సినిమాకి సంబంధించిన ఈ సినిమా వెనకాల, సినిమా అంటేనే భారీ పెట్టుబడి, భారీ గ్లామరు, భారీ పెట్టుబడి, ఈ సినిమా వెనుక ఈ భారీ పెట్టుబడులు, ఈ వ్యవహారం ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి శాస్త్రి గారు. నమస్కారం అండి. అదండి, ఇప్పుడు తెలుగు సినిమాలో ఏమైతుందంటే తెలుగు సినిమా నాడు ఎవరికి తెలియట్లేదు. తెలుగు సినిమా సక్సెస్ కావాలి అంటే ఇప్పుడు పెద్ద భారీ హీరో కావాలి. అంటే భారీ తారాగణం అని ఇంతకు ముందు మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం. భారీ తారాగణం కూడా కాదు, ఒక భారీ హీరో కావాలి. ఇప్పుడు పెద్ద ఎత్తున ఫ్యాట్ మనీ కావాలి. ఈ పెట్టి కూడా సినిమాలు ఆడతాయో లేదో తెలియదు. లేదంటే రాజమౌళి లాంటి వాడి దగ్గర ఒక హీరో సంవత్సరాల తరబడి ఊడిగం చేయాలి, అక్కడ ఆయన దగ్గర ఉండిపోవాలి. ఏంటి ఇట్లాంటి పరిస్థితి? దీన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? అంటే మనం చూడవలసినవి ఏంటంటే, ఏ ఇండస్ట్రీలో అయినా కానీ కూడా టైం టు టైము ఈ డిస్రప్షన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది అనమాట. చేంజ్ టైంతో పాటు దాన్ని డిస్రప్టివ్ టెక్నాలజికల్ ట్రెండ్ అని మనం టెక్నాలజీ ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాము. అదేవిధంగా అటువంటి ట్రెండ్స్ పెర్క్యులేట్ అయ్యి ఫిలిం ఇండస్ట్రీకి కూడా బాగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. బికాజ్ ఈ రోజుల్లో టెక్నాలజీని, సినిమాని, మేనేజ్మెంట్ని మనం వేరు చేసి చూడలేకపోతున్నాం. ఎందుకంటే అటువంటి సందర్భం వచ్చిందనమాట. ఆ సందర్భంలో ముఖ్యంగా మన తెలుగు సినిమా చూసినట్లయితే మీరు చెప్పినట్లుగా తెలుగు సినిమా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ట్రాన్స్ఫార్మ్ అయ్యి మన తెలుగు సినిమాయే భారతదేశంలో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. యాక్చువల్గా చెప్పాలంటే ఆ కొత్త ట్రెండ్ ఏంటంటే పాన్ ఇండియన్ ఫిలిం ట్రెండ్ క్రియేట్ చేసింది. అంటే రీజనల్ బౌండరీ, మనం ఒక తెలుగు వాళ్ళము అంటే ఆంధ్ర, తెలంగాణ, సీడెడ్ అని చెప్పి 3 రీజన్స్గా విభజించారు. కొంత కర్ణాటక ప్రాంతంలో వాటిలో కూడా రిలీజ్ చేస్తూ ఉండేవారు. అలా అంతమించి తప్పించి వాళ్ళకి ఎక్కువ ఈ మార్కెట్ ఉండేది కాదు. అటువంటి టైంలో మన ప్రొడ్యూసర్స్ లైక్ రాజమౌళి కానీ లేకపోతే ఇంకా కొంతమంది డైరెక్టర్స్ రాజమౌళి లాంటి వాళ్ళు ఎక్స్పెరిమెంటేషన్ చేశారు. ఏంటి, ఫస్ట్ రాజమౌళి చేసిన ఎక్స్పెరిమెంటేషన్ ఏంటంటే టెక్నాలజీతో మనం తక్కువ బడ్జెట్లో కూడా ఈగా లాంటి ఫిలింని ఎంత క్రియేటివ్గా తీయగలము అని చెప్పి అతను చూపించాడు. అప్పటి నుంచి కూడా అదొక డిస్రప్టివ్ ట్రెండ్ అనమాట. ఇండస్ట్రీలో అతను క్రియేట్ చేసిన డిస్రప్టివ్ ట్రెండ్ ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించి విఎఫ్ఎక్స్తో ఏ విధంగా తక్కువ బడ్జెట్లో కూడా క్రియేటివ్గా కథ నెరేట్ చేసి ఆ సినిమాని మనం ముందుకు నడిపించవచ్చు అనేటువంటి డిస్రప్షన్ అతను చేశాడు. ఆ తర్వాత మళ్ళీ అతనే చేశాడు ఇంకో డిస్రప్షన్. ఏంటంటే పాన్ ఇండియన్ మూవీ పేరుతో బాహుబలి తీసి ఆ బాహుబలిని మిగతా లాంగ్వేజెస్ లో కూడా సైమల్టేనియస్ గా తీసి తెలుగు యాక్టర్స్ మొత్తం దేశం మొత్తం నుంచి యాక్టర్స్ అందరినీ సమ్మిళితం చేసి, ఓకే మెజారిటీ మన సౌత్ ఇండియన్స్ ఉన్నప్పటికీ కూడా దేశం మొత్తం మీద పాన్ ఇండియన్ ఇంప్రెషన్ రావడం కోసం యాక్టర్స్ అందరినీ సమ్మిళితం చేసి దాని మ్యూజిక్ కూడా ఒక లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే ఏంటి ఇంగ్లీష్ మ్యూజిక్ తో మిక్స్ అయినట్టుగా ఒక విధంగా చూపించి కొత్త ట్రెండ్ ని తీసుకొచ్చాడు. ఏంటి ఆ ట్రెండ్ ఏదైతే కొత్తగా మార్చాడో ఆ ట్రెండ్ తో పాటు అదే పద్ధతిలో మన తెలుగు నుంచి పుష్ప వచ్చింది, ఆర్ఆర్ఆర్ వచ్చింది, ఇవన్నీ మూవీస్ వచ్చాయి.
ఈ మూవీస్ రావడంతో ఒక విధంగా చెప్పాలంటే బాలీవుడ్ ఈ రోజున టాలీవుడ్ కారణంగా హాలీవుడ్ లో వచ్చిన ఈ డిస్రప్టివ్ ట్రెండ్ కారణంగా ఈ రోజున బాలీవుడ్ లో పెద్ద హీరోలు కూడా వర్క్ లేకుండా పోయారు. కారణం ఏంటంటే ఎవరికైనా కానీ కూడా ఇప్పుడు సినిమా అంటే ఒక పుష్ప లాగో, ఒక ఆర్ఆర్ఆర్ లాగో, లేకపోతే ఒక బాహుబలి లాగో అంత బడ్జెట్ లోను, అంత స్టార్ కాస్ట్ ఉండి, ఆ తర్వాత అంత క్రియేటివ్ గాను ఆ విఎఫ్ఎక్స్ టెక్నాలజీని కూడా మిక్స్ చేసి, అనిమేషన్ మిక్స్ చేసి, మొత్తం అన్ని రకాలుగా మేనేజ్మెంట్ చేసి, మార్కెటింగ్ చేసి, పాన్ ఇండియా చేసి, రకరకాల మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ చూసి, వరల్డ్ వైడ్ మార్కెట్ సంపాదించి, ఒక సినిమా నుంచే మనం వేలాది కోట్లు సంపాదించగలము అనేటువంటి ఒక ట్రెండ్ ని ఏవైతే ఈ ఫిలిమ్స్ సెట్ చేసాయో, ఆ ఫిలిమ్స్ సెట్ చేసిన ట్రెండ్ ని ఇప్పుడు మొత్తం అందరూ కూడా ఫాలో అవడానికి ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలకి, మీడియం బడ్జెట్ ఉన్న సినిమాలకి కూడా ఎక్కువ దాంట్లో క్రియేటివిటీ లేకపోతేనే కానీ, ఒక డైవర్జెంట్ వ్యూ లేకపోతేనే కానీ ఆ సినిమాలు సక్సెస్ కాలేకపోతున్నాయి. అంటే మూస పద్ధతిలో, అంటే కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ కూడా, అతను కూడా ఒక టైంలో డిస్రప్టివ్ ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఏ విధంగా పోకిరి సినిమా తీశాడు, అదే విధంగా అతను డైరెక్టర్ నా ఉద్దేశం ప్రకారం. మహేష్ బాబు సక్సెస్ కి యాక్చువల్ గా, అలాగే బిజినెస్ మ్యాన్ సినిమాకి, ప్రభాస్ సినిమాలు కూడా కొన్ని తీసాడండి. నేను ప్రభాస్ అతను ఇనీషియల్ గా క్రియేటివ్ గా ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఎలాగా ఈ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఈ కొత్త ఈ తరం యువకులైన హీరోస్ తో, మహేష్ బాబుతోను, ప్రభాస్ తోను, వీళ్ళందరితోనూ కూడా తీసి సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తీశాడు. అది ఒక కల్ట్ ట్రెండ్ కింద తయారైంది అనమాట. ఒక టైంలో మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్ అంటే గ్రేట్, వెళ్ళి చూసి తీరాలి అని చెప్పి అనుకునేవారు. అయితే అతను కూడా ఎప్పుడైతే మీరు చూడండి, మేము చిన్నప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలు, శంకరాభరణం వచ్చిందని చెప్పి అప్పట్లో మా చిన్నప్పుడు బాగా చూసాను మేము. అప్పుడు అది గొప్ప సినిమా అని నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు గొప్ప సినిమా, పాటలు తప్పించి దాంట్లో పాటలు, మ్యూజిక్, ఆ శంకర శాస్త్రి గారు అది నేపథ్య గానం చేయడం అన్ని కూడా మనం చూసేవాళ్ళం. కానీ ఆ పాటల్ని సినిమాలో చూసేవాళ్ళం కానీ అది ఎందుకు గొప్ప సినిమా నాకు అర్థం కాలేదు ఇప్పటికి కూడా. కానీ అది ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది విశ్వనాథ్ దగ్గర నుంచి. అప్పటి నుంచి విశ్వనాథ్ అదే బ్యాండ్ లో, అదే మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ తో ఒక హీరో వర్షిప్ ని, అంటే ఆ మ్యూజిక్ బిహైండ్ ఉన్న పర్సన్ కి ఒక హీరో వర్షిప్ ని క్రియేట్ చేస్తూ అదే ట్రెండ్ లో వెళ్తూ వచ్చాడు. కానీ అతనికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సక్సెస్ రాలేదు. అంటే ఫస్ట్ లో వచ్చిన సక్సెస్ తర్వాత రాలేదు. అదే విధంగా ఈ డైరెక్టర్స్, పూరి జగన్నాథ్ ఉందంటే అతని ఒక బ్రాండ్ ఉంది. అతని సినిమాలు మీరు చూసినట్లయితే సడన్ గా ఎవరో తెలుగు వ్యక్తి ఫారెన్ లోనో, టర్కీలోనో, లేకపోతే ఇంకొక ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి అతనికి వైజాగ్ లో తేలుతుంది. ఆ వైజాగ్ నుంచి మళ్ళీ వచ్చి రివెంజ్ తీసుకుంటాడు, దాంతో ఫిలిం అయిపోతుంది. ఇది మోస పద్ధతి వెళ్ళిపోకూడదు. ఆ ఫార్ములా ఒకసారి సక్సెస్ అవుతుంది, 2 సార్లు సక్సెస్ అవుతుంది. కానీ అదే ఫార్ములాని ట్విస్ట్ చేసి మనం థాయిలాండ్ బదులు ఇస్తాన్బుల్ చూపిస్తాము, ఇస్తాన్బుల్ బదులు మేము లండన్ చూపిస్తాం అంటే ప్రజలకి ఆ ఫార్ములా అర్థమైపోయిన తర్వాత వాళ్ళు కొత్తదనం లేక మళ్ళీ దానికి వెళ్ళరు. సో దాని నుంచి మనం ఏం చేయాలి, రాజమౌళిని చూసి నేర్చుకోవాలి. రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 కూడా చేసినట్టున్నాడు నా ఉద్దేశం. అంటే జూనియర్ ఎన్టీఆర్ తోను చేసిన తర్వాత అతని వేరియేషన్ చూడండి. ఒక పక్క నుంచి మూస పద్ధతిలోని సినిమాల నుంచి ఒక సినిమాకి ఇంకొక సినిమాకి వేరియేషన్ చూపిస్తూ, కొత్తదనాన్ని తీసుకొస్తూ, ప్రతి సినిమా నుంచి ఇంకొక సినిమాని అప్గ్రేడెడ్ లెవెల్ తీసుకెళ్తూ దాని నుంచి క్రియేటివిటీని చూపిస్తున్నాడు. అందుమూలంగా అతని ఫిలిం సక్సెస్ అవుతున్నాయి. దాని వెనక లాట్ ఆఫ్ కృషి చేయాలి, దాని వెనక లాట్ ఆఫ్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి, టచ్ లో ఉండాలి, లాట్ ఆఫ్ డిస్కషన్స్ జరగాలి. తర్వాత దానికి కార్పొరేట్ మేనేజర్స్ లాగా ఈ ఫిలిం మేనేజ్మెంట్ ఖచ్చితంగా. ట్రిపుల్ ఆర్ కి ఇప్పుడు మన ఆస్కార్ దాకా వెళ్ళిందంటే కూడా దానికి ఇప్పుడు రాజమౌళి కొడుకు చాలా పిఆర్ వర్క్ చేశాడని కూడా చెప్పారండి. ఇప్పుడు అది అక్కడ దాకా తీసుకెళ్తారు. కరెక్ట్. అంటే మేనేజ్మెంట్ టెక్నిక్స్, లేటెస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏవైతే మనం బిగ్ స్కూల్స్ చదువుకుంటూ ఉంటామో ఆ టెక్నిక్స్ ని మన సినిమాకి రప్పించి వీటికి ఇంటర్నేషనల్ మార్కెట్ రావడానికి, ఇంటర్నేషనల్ లెవెల్లో వీటికి పేరు రావడానికి కృషి చేస్తున్నారు ఇప్పటి జనరేషన్ లో వ్యక్తులు. దాని మూలంగా మన సినిమాలు డెఫినెట్ గా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళే, ఆ లెవెల్లోకి వెళ్ళినప్పుడు మన ప్రేక్షకులు ఎప్పుడైతే అటువంటి సినిమాలకి అలవాటు పడిపోతారో వాళ్ళకి మళ్ళీ ఈ ఒక మూస పద్ధతిలో తీసింది కానీ, తక్కువ బడ్జెట్ లో విజువల్ ఇంపాక్ట్ ఉండాలి. ఆ విజువల్ ఇంపాక్ట్ లేనిది కానీ, లేకపోతే ఆ విఎఫ్ఎక్స్ ఇంపాక్ట్ లేనిది కానీ,
లేకపోతే ప్రాపర్ గా మ్యూజిక్ లేనిది కానీ, ప్రాపర్ గా నెరేషన్ ఉండాలి, స్క్రీన్ ప్లే ఉండాలి, ఇవన్నీ లేనివి కానీ ఉంటే ఇప్పుడు అందరూ క్విక్ గా గమనించేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ దగ్గరగా ఒకటి ఉంది. జస్ట్ నెట్ ఓపెన్ చేస్తే మనకి తక్కువ సబ్స్క్రిప్షన్ లో ఏ ఫిలిం కావస్తే ఆ ఫిలిం ఎంతసేపు కావస్తే అంత చూసుకుని మనము కంపారిజన్ చేయొచ్చు. సో ఇప్పుడు యావరేజ్ వ్యూయర్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫిల్మ్స్ కి యాక్సెస్ ఏర్పడింది. ఇందుకు మధ్యలో ప్రభాస్ తో తీసిన కొన్ని సినిమాలు కూడా ఇప్పుడు ఈ రకంగానే చాలా పెద్ద ఎత్తుగా టెక్నాలజీ లేదంటే మాఫియా గ్యాంగ్లు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తీసారండి. అవి కూడా పెద్ద సక్సెస్ కాలేదు. అవి కొంచెం అది మళ్ళీ మూసుపరుపులోకి వెళ్ళిపోయాయి. మీరు చూసినట్లయితే నేను కూడా చూసే ఆ ఫిలిమ్స్ ఇంట్రెస్టెడ్ గాను. కానీ ఆ ఫిలిమ్స్ లో మీరు చూసినట్టు అటువంటి ఫిలిమ్స్ టెక్నాలజికల్ గా మీరు మిక్స్ చేసినప్పటికీ కూడా బట్ ఆ స్టోరీ టెల్లింగ్ అనేటువంటిది ఒక ప్రాపర్ వేలో వెళ్ళకపోవడం మూలంగా, స్టోరీ టెల్లింగ్ అనేటువంటిది ఒక మూసు పద్ధతిలో ఉండడం మూలంగా అవి సక్సెస్ కాలేదు. ఇప్పుడు బేసిక్ గా మనం చూడాల్సింది ఏంటంటే తెలుగు సినిమాలో జరిగిన చేంజెస్ లో బేసిక్ గా మీరు చెప్పిన డిస్రప్టర్స్ జాబితాలో నెక్స్ట్ ఇప్పుడు ఈ కల్కి తీసిన నాగాశ్విన్ కూడా ఉన్నట్టున్నాడు. నాగాశ్విన్ కూడా ఇప్పుడు అశ్విని దత్ పెద్ద ప్రొడ్యూసర్, ఆయన అల్లుడు, ఆయన కూడా ఈ మధ్యలో ఈ కల్కి తీశాడు. కల్కి కూడా అదేదో చూస్తుంటే నాబోటాడికైతే దాంట్లో స్టోరీ ఎక్కడ ఉంది, ఇదంతా ఏదో పిల్లలు ఆడుకునే వీడియో గేమ్స్ లా ఉంది అనేది అనిపించింది. అదొక కొత్త ట్రెండ్ వచ్చింది. దాని గురించి ఏం చెప్తారు? ఇది కల్కి కూడా ఒక విధంగా చెప్పాలంటే రెప్లికేషన్ ఆఫ్ ది సక్సెస్ ఆఫ్ బాహుబలి అన్నమాట, ఆర్ఆర్ఆర్ లాంటిది. దాంట్లో మనం అప్రిషియేట్ చేయవలసింది ఏంటంటే మన తెలుగు ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్తు తమ పిల్లలతో, అతని కూతురు కూడా ఉందనుకుంటా ఆ ఫిలిం లో ఇంపార్టెంట్ షాట్ లో, అదే విధంగా అతని అల్లుడు కూడా ఉన్నాడు అనుకుంటా. సో వీళ్ళంతా కలిసి సమిష్టిగా ఆ సినిమాని నేర్చుకుని, కొత్తవి నేర్చుకుని ఆ కొత్త విషయాలని అడాప్ట్ చేసి కొత్తగా చూపించడానికి ట్రై చేశారు టెక్నాలజీతో పాటు. ఆ ఫిలిం లో మరి నెరేషన్ అంత ఎక్కువగా లేకపోయినప్పటికీ, స్టోరీ టెల్లింగ్ ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా విజువల్ ఫీస్ట్ కోసం చూశారు అందరూ కూడా. అసలు స్టోరీ అనేది నెక్స్ట్ పార్ట్ లో రావటం అనేది చెప్తున్నారండి. అంటే ఎట్లా దాన్ని ఏంటంటే వరుసగా పార్ట్ల లాగా తీయటం అనేది కూడా ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. అది ట్రెండ్ మీకు కొత్త ట్రెండ్స్ డిస్కస్ చేసి చెప్తాను మీకు. అది దాన్ని ఫ్రాంచైజీ ట్రెండ్ అంటారు. ఆ ఫ్రాంచైజీ ట్రెండ్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక సినిమాకి, ఒక డైరెక్టర్ కి, ఒక యాక్టర్ కి, ఒక సిరీస్ ఆఫ్ యాక్టర్స్ కి బ్రాండ్ క్రియేట్ చేసి ఫ్రాంచైజీ ట్రెండ్ లో అతన్నే వాళ్ళ ద్వారానే సిరీస్ ఆఫ్ సినిమాస్ తీస్తున్నారు అనమాట. 1, 2, 3, 4 అలాగా. ఇది ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో వస్తుంది. ఇప్పుడు మీకు ఇందాక చెప్తున్నట్టుగా పాన్ ఇండియన్ ఫిలిమ్స్ కి మన తెలుగు సినిమా శ్రీకారం చుట్టూ పాటు తెలుగు సినిమా చేసిన ఇంకొక డిస్రప్ట్ ట్రెండ్ ఏంటంటేనండి, ఇంపార్టెంట్ ట్రెండ్ హై బడ్జెట్ స్పెక్టికల్స్. అంటే ముందు ఒక్క నిమిషం అండి, ఇందాక మనం ప్రభాస్ కి సంబంధించిన కొన్ని సినిమాలు డిస్కస్ చేయటం, ఆ పేర్లు మనకి ఇమీడియట్ గా మనకి ఇది సలార్ ఒకటి, ఒక స్టైలు, బాహుబలి ఒకే అనుకోండి, రాధేశ్యాము, ఆదిపురుషు. ముఖ్యంగా ఆదిపురుషు కూడా ఇప్పుడు ఈ కల్కికి ముందు పురాణాలను తీసుకుని చేయటం అనేది ఒకటి వచ్చింది. అది ఈ సినిమా గురించి ఏం చెప్తారు? ఆదిపురుషు కూడా అది ఒక రకమైన, అది కూడా ఫెయిల్ అయింది. సోది పురుషు అనే పేరు చాలా మంది మాట్లాడారు. అంటే ఆదిపురుషులో ఎక్కువ మళ్ళీ అనిమేషన్ ఉపయోగించేశారు. ఓకే, మీకు రజనీకాంత్ తో కొచ్చాడియన్ అని చెప్పి రజనీకాంత్ కూతురు కూడా బాగా బడ్జెట్ ఖర్చు పెట్టి దాంట్లో దెబ్బతిన్నారు వాళ్ళు. అదే స్టైల్లో ఇది కూడా తీయడం జరిగింది ఈ ఆదిపురుషు కూడాను. ఆదిపురుషులో మెయిన్ గా హీరో ప్రభాస్ని పెట్టినా కానీ కూడా ఎక్కువ టెక్నాలజీ ఉపయోగించడంతో, ఎక్కువ ఎనిమేషన్ ఉపయోగించడంతో హీరో ఓరియంటెడ్ ఫిలిం కాలేదు అది. అందుమూలంగా దో ప్రభాస్ పర్సనాలిటీ వాజ్ ప్రొజెక్టెడ్, అక్కడ ఓన్లీ ఎనిమేషన్ చూస్తూ ఉంటే ప్రజలకి అది అంత బాగా వెళ్ళలేదు వాళ్ళ మైండ్ లోకి. అందుమూలంగా అది ఫెయిల్ అయింది. అదే విధంగా మీరు సలార్ చూసినప్పటికీ కూడా సలార్లో కూడా ఫైట్స్, సిరీస్ ఆఫ్ ఫైట్స్, ఓకే, ఆ సిరీస్ ఆఫ్ ఫైట్స్ లో ఓకే, ఆ ఫైట్స్ కొత్తదనం దాంట్లో ఒకటి మంచిది ఏం జరిగిందంటే ఆ ఫైట్స్ ని ఎప్పటికప్పుడు న్యూ ఫైట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారు దాంట్లో. దానివల్ల సినిమాలో ఇంట్రెస్ట్ ఉండేది. కానీ అదే మ్యూజిక్, అదే ఫైట్స్, అదే సౌండ్ విని కొంతమందికి విసుగు కూడా వచ్చేది. కానీ ఈ విషయాల్ని చూడడానికి జనాలు అయితే మాత్రం వెళ్ళారు ఆ ఫిలిమ్స్ కి. వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు అయితే తిరిగి వచ్చాయి.
అది అదే అవే చెప్పాలి మేడం. అంటే ఈ హై బడ్జెట్ ఫిల్మ్స్ కి జనాలు క్రేజీగా వెళ్తున్నారు. నాట్ ఓన్లీ దట్, మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇంత క్రితం మన తెలుగు సినిమాలంటే నేషనల్ వైడ్ రికగ్నిషన్ లేదు. ఇప్పుడు మీరు బాంబేలో ఎయిర్పోర్ట్ లో దిగి ఒక టాక్సీ పట్టుకుని ఒక ఓలా కానీ యూబర్ కానీ పట్టుకుని కూర్చుంటే దాంట్లో మీకు తెలుగు పాటలు వేస్తాడు. మీకు కావాలంటే వాడు కూడా వింటాడు. మనకు అక్కర్లేకపోయినా వాడే తెలుగు పాటలు వింటూ ఉంటాడు. ఒకసారి యాదృచ్ఛికంగా వాడిని మీరు తెలుగువాడు అనుకున్నారు అనుకోండి, వాడు తెలుగువాడు కాదు. మీరు వాడిని అడిగారు అనుకోండి, ఏమని నువ్వెందుకు వింటున్నావు అని, ఇప్పుడంతా పాన్ ఇండియా అయిపోయింది, అంచేత మేము తెలుగు వింటాము, సౌతే చూస్తామేమో అంటూ ఉంటారు. అంచేత ఆ ట్రెండ్ ని క్రియేట్ చేయడంలో తెలుగు సినిమా బాగా సక్సెస్ అయింది. దాని మూలంగా హై బడ్జెట్ ఫిలిమ్స్ కే ఇప్పుడు అందరూ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, విజువల్ ఫీస్ట్ కే అందరూ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, పద్దనానికే అందరూ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. తర్వాత ఫోకస్ ఎలా మారిందంటే స్ట్రాంగ్ నెరేటివ్, ఎలా నెరేటివ్ మనం బిల్డప్ చేస్తాము అనే దాని మీద కొన్ని సినిమాలు అటువంటి ట్రెండ్ లో కూడా జోనర్ లో వస్తున్నాయి. అవి కూడా సక్సెస్ అవుతున్నాయి. అంటే అవి కంటెంట్ డ్రివెన్ స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ అన్నమాట. ఆ కంటెంట్ డ్రివెన్ స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ ఉదాహరణ చెప్పాలంటే మీకు జాతి రత్నాలు అని చెప్పి ఒక మూవీ వచ్చింది 2021 లో. తర్వాత మీకు మిడిల్ క్లాస్ మెలోడీస్ 2020 లో వచ్చింది. అవి బాగా సక్సెస్ అయ్యాయి. ఎందుకంటే అవి కొత్త రీసెంట్ గా నిహారిక, ఇప్పుడు నాగబాబు కూతురు నిహారిక కూడా కమిటీ కుర్రాళ్ళు అనే ఒకటి రిజర్వేషన్స్ అనే దాన్ని బ్యాక్గ్రౌండ్ తీసుకుని చేసింది. అవి కూడా సక్సెస్ అయ్యాయి. ఎందుకంటే అవి కంటెంట్ డ్రివెన్ కంప్లీట్ గాను స్మాల్ బడ్జెట్ మూవీస్, కానీ కొత్త కంటెంట్ చూడడానికి అయితే మాత్రం జనాలు ఉత్సుకత చూపించి వాటి కోసం వెళ్ళడం జరిగింది. అవన్నీ కూడా ఓటీటీ కోసమే వెళ్తున్నట్టున్నాయండి ఎక్కువ. అవును, ఎక్కువ ఓటీటీ ప్లాట్ఫామ్ కి వెళ్తున్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు మెయిన్ గా షిఫ్ట్ టు స్ట్రీమింగ్ కింద మారిపోయింది ఫిలిం ఇండస్ట్రీ. షిఫ్ట్ టు స్ట్రీమింగ్ అయిపోయింది. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్ లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అని దాంట్లో చేయడానికి కూడా అవకాశం కలుగుతోంది. థియేట్రికల్ రిలీజెస్ కి కొన్ని కార్టెల్స్ ఈ థియేటర్స్ ని ఆక్యుపై చేసి వాళ్ళు సక్సెస్ ని ఫెయిల్యూర్ ని డిటర్మైన్ చేస్తూ ఉండడంతో చిన్న చిన్న ప్రొడ్యూసర్స్, క్రియేటివ్ డైరెక్టర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటువంటి వాళ్ళ దగ్గరికి మనం ఎందుకు వెళ్ళడం, మనం డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేద్దాం, డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేద్దాం అని చెప్పి రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా మంచి ఎంకరేజ్మెంట్ లభిస్తుంది ఈ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ ద్వారా. సో అదొక కొత్త ట్రెండ్ రావడం మూలంగా కూడా మనం ఏమని చెప్పాలంటే ఈ లేటెస్ట్ జనరేషన్ లో ఉన్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కూడా వాళ్ళు కొత్త టెక్నాలజీస్ తో, కొత్త అందుబాటులో ఉన్న ఈ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ తో వాళ్ళు కొత్త ట్రెండ్స్ లోకి వెళ్తున్నారు. ఆ ట్రెండ్స్ లో మనం ఇంకా థియేట్రికల్ మైండ్ సెట్ తో మనం చూసినట్లయితే సినిమాలు అవి సక్సెస్ కావేమో, కానీ సినిమాలను మనం హోలిస్టిక్ గా ఇప్పుడున్న వరల్డ్ వైడ్ మార్కెట్, ఓటీటీ మార్కెట్, డైరెక్ట్ డిజిటల్ మార్కెట్, అలాగే శాటిలైట్ రైట్స్ ఇవన్నీ కలుపుకొని చూసినట్లయితే మేబీ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవుతూ ఉండొచ్చు. కానీ మనం గతంలో మన మైండ్ లో ఏమైనా ఉండేది, ఏదైనా సినిమా సక్సెస్ అవ్వాలంటే 100 రోజులు ఆడాలనో 50 రోజులు ఆడాలనో మన మైండ్ లో ఉండేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. ఇప్పుడు ఏంటంటే సినిమా స్కిమ్మింగ్ స్ట్రాటజీలోకి వెళ్ళింది. దీన్ని మేనేజ్మెంట్ లో స్కిమ్మింగ్ స్ట్రాటజీ అంటారు. స్కిమ్మింగ్ స్ట్రాటజీ అంటే 100 రోజులు ఒక థియేటర్లో ఆడించి 100 రూపాయలు సంపాదించి కన్నా ఒక రోజు 10 థియేటర్లో ఆడించి 20 థియేటర్లో ఆడించి 200 రూపాయలు సంపాదించుకుని ఆ ఫిలిం మంచిదా చెడ్డదా అనేటువంటి దాని మీద డిపెండ్ అవ్వకుండా అది 2-3 రోజుల్లో క్లోజ్ అయిపోయినా తీసేసినా కానీ కూడా పర్వాలేదు అనేటువంటి బిజినెస్ మైండ్ సెట్ తో సినిమాలు తీయడం అనేటువంటిది జరుగుతుందండి ఇప్పుడు. ఇప్పుడు మనం తెలుగు సినిమా గ్లోబలైజ్ అయింది అనుకుంటున్నాము. కొంత కార్పొరేట్ పెట్టుబడులు కూడా దీంట్లోకి వస్తున్నాయి. కానీ ఇప్పటికి కూడా తెలుగు సినిమాని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు 4-5 ఫ్యామిలీలు. అంటే ఇప్పుడు నందమూరి వారి ఫ్యామిలీ కానీ, లేదంటే మోహన్ బాబు ఫ్యామిలీ కానీ, రామానాయుడు ఫ్యామిలీ కానీ, అక్కినేని ఫ్యామిలీ కానీ, ఇట్లా ఈ కొన్ని ఫ్యామిలీస్ చేతుల్లోనే ఇప్పుడు హీరోలు కూడా వాళ్ళే ఉంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, కట్టమనేని, అది మర్చిపోయాను నేను, కృష్ణ ఫ్యామిలీ, ఇట్లా మహేష్ బాబు, లేకపోతే ఇప్పుడు అక్కినేని నాగార్జున, లేకపోతే నాగ చైతన్యనా, లేకపోతే ఇట్లా వీళ్ళ హీరోల చుట్టూతే తిరుగుతున్నాయి మొత్తం. అంటే ఇంకొకళ్ళు కృష్ణరాజు ఫ్యామిలీ నుంచి ప్రభాస్ ఒకడు, ఇప్పుడు ఇట్లా ఈ హీరోల చుట్టూతే తిరుగుతున్నాయి. ఇప్పుడు వెంకటేష్ తర్వాత ఇప్పుడు రానా వచ్చాడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి, అట్లా వీళ్ళ చుట్టూతే తిరుగుతుంది. ఇప్పుడు ఏదైనా భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీయాలి అంటే వీళ్ళతోనే తీయాలి, వీళ్ళతో తీయపోతే అసలు భారీ బడ్జెట్ లో సినిమా నడవదు అనే పరిస్థితి. ఎందుకని ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ రాలేదు అంటే ఇంకా ఫ్యూడల్ ఎలిమెంట్స్, ఫ్యూడలిజం ఇంకా సినిమా ఫీల్డ్ లో అట్లాగే ఉంటుంది.
అది ఎందుకు అది కార్పొరేటైజ్ కావట్లేదు? అంటే మనం గమనించవలసింది ఏంటంటే తెలుగు సినిమా అనేటువంటిది మొట్టమొదట మద్రాసులో ఉంటూ ఉండేది, హైదరాబాద్కి వచ్చి తరలించి వచ్చిన తర్వాత వచ్చే ముందర అలా ఉంటున్న సమయంలో ముఖ్యంగా ఫోకస్ అక్కడ యాక్సెసిబిలిటీ, కాస్ట్లు ఆంధ్రాకి ఎక్కువగా ఉండేది. ఓకే, సో మీకు మాక్సిమం హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ కోస్టల్ నుంచి వచ్చిన వాళ్ళే. మీరు ఫిలిం పీరియడ్ 1940s నుంచి మీరు లేటెస్ట్ 2000 అట్లీస్ట్ 2000 దాకా చూసినా కానీ కూడా మాక్సిమం అందరూ వచ్చిన వాళ్ళు కోస్టల్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆ కోస్టల్ నుంచి వచ్చిన దాంట్లో ఏం జరిగిందంటే జూయిష్ టైప్ లో ఎవరైతే ముందర వెళ్ళారో వాళ్ళే వాళ్ళకి తెలిసిన వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని, రిలేటివ్స్ ని పట్టుకెళ్ళి వాళ్ళు ఆ ఫిలిం ఫీల్డ్ లో వాళ్ళ యొక్క అప్పర్ హ్యాండ్ కోసం కొన్ని కాస్ట్స్, అంటే మన పేర్లు చెప్పవలసిన అవసరం లేదు, కొన్ని ఫ్యూ కాస్ట్స్ ఏమయ్యాయంటే మనం పేరు చెప్పినా పర్లేదు, కమ్మ, కాపు, బ్రాహ్మలు, ఈ ముగ్గురు ఉండేవారు. ఈ ముగ్గురు బిఎన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ ఉండేవారు. వాళ్ళ యాక్టర్స్ తక్కువగా ఉండేవారు, వాళ్ళు ప్రొడ్యూసర్స్ వచ్చేవారు రాయలసీమ ఏరియా నుంచి, నెల్లూరు ఏరియా నుంచి వాటి. సో ఈ యాక్టింగ్ కమ్యూనిటీలో మాత్రం కమ్మ, కాపు, బ్రాహ్మలు మాత్రం ఉండేవారు. అలాగే బ్రాహ్మలు డైరెక్షన్ లోను, మ్యూజిక్ లోను ఉండేవారు, పాటల్లోనూ. సో ఈ నేపథ్యంలో అక్కడ పోలరైజ్ అయిపోయింది మొత్తం ఫిలిం ఇండస్ట్రీ. పోలరైజ్ అయిపోవడంతో ఇక్కడ హైదరాబాద్ మనకి క్యాపిటల్ అవడంతో, అది ఫిలిమ్స్ క్యాపిటల్ అవడంతో అక్కడ వేరియేషన్ వచ్చి కొన్ని ఫ్యామిలీస్ గ్రో అయ్యాయి. ఆ నేపథ్యంలో అది వైడ్ స్ప్రెడ్ కాలేదు. ఆ ట్రెండ్ ని మీరు ఇప్పుడు చూసినట్లయితే డిస్టర్బ్ అయిపోయింది తెలుగు ఇండస్ట్రీ. ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మద్రాస్ నుంచి షిఫ్ట్ అయ్యి హైదరాబాద్ వచ్చిందో కొంతమంది కావాలని అక్కడ ఉండిపోయారు, వాళ్ళు ఇప్పుడు ఏమీ పనికి రాకుండా పోయారు. కొంతమంది హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినా కానీ ఇక్కడ వాళ్ళు లేటెస్ట్ గా మీకు తెలంగాణ యాజిటేషన్ టైంలో కానీ బిఫోర్ దట్ టైం కానీ ఆ లోకల్ సెంటిమెంట్స్ ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఫిలిమ్స్ తీయాలనేటువంటి ఉద్దేశంతో కొంచెం ఓవర్ చేసి ప్యూర్ గా మన ఫిలిం ట్రెండ్స్ అన్ని కూడా తెలంగాణ ఓరియంటెడ్ కూడా అయిపోయాయి ఒక టైం నుంచి. సో అక్కడ మీకు ఏంటంటే కల్చరల్ గాను చేంజ్ వచ్చింది. అదే విధంగా ఈవెన్ కొంతమంది హీరోస్, హీరోయిన్స్ కూడా తెలంగాణ నుంచి రావడం కూడా జరిగింది. ఆ యాస కూడా మార్చేశారు. ఇప్పుడు ఇంత క్రితం తెలుగులో ఫిలిం అంటే ఇంకా తెలుగు ఆంధ్ర యాస అనేవారు. ఇప్పుడు మీకు ఫిలిం లో తెలంగాణ యాస పెట్టడం ఒక స్టాండర్డ్ అయిపోయింది. ఓకే, కృత్రిమంగా పెడుతున్నారండి. అది అంటే నేచురల్ గా ఉంటుంది, కృత్రిమంగా పెడుతున్నారు, కావాలని పెడుతున్నారు కానీ అదే ట్రెండ్ మార్చేస్తున్నారు ఆ విధంగా. ఓకే, ఏంటంటే ఇది అంతా కూడా రీజనల్ ఇన్ఫ్లుయెన్సెస్, ఎక్కడ వీళ్ళు ఉంటారు, వాళ్ళ థింకింగ్ వాటి మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు వాటిని అక్కడున్న ప్రజల మీద ఇంపోజ్ చేయడం మూలంగా ప్రజలు కూడా దీన్ని ప్రభావితం అవుతూ ఉంటారు. కానీ మనం గమనించవలసింది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న చేంజెస్ లో మెయిన్ గా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే మనకి వచ్చాయో మనం చూసినట్లయితే, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మెయిన్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో, దానికి ఎక్కువ తెలుగు మూవీస్ అది డైరెక్ట్ ప్లాట్ఫామ్ లో తీసుకుంటోంది. అదే విధంగా అది ప్రొడ్యూస్ కూడా చేయడానికి ముందుకు వస్తుంది. అదే విధంగా అది ఒక ప్లాట్ఫామ్ కింద కల్పిస్తోంది, ఓటీటీ ప్లాట్ఫామ్ కింద. ఇంకో తర్వాత ఏమో నెట్ఫ్లిక్స్ కూడా అది సెకండ్ బెస్ట్ ఫర్ తెలుగు ఫిలిమ్స్ అనమాట. అలా మనం చూసుకుపోయినట్లయితే ఆహా ఒకటి ఉంది, డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఉంది, జీ ఉంది, సోనీ ఎల్ఐవి ఉంది. ఇవన్నీ కూడా యాక్చువల్ గా ఒక రకమైన ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి. ఏం ఇంపాక్ట్ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ మన తెలుగు సినిమాని వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి దగ్గర చేశాయి అన్నమాట. ఈ దగ్గర చేయడంలో ఏమైంది, మీకు ఎప్పుడైతే మీరు వరల్డ్ వైడ్ ఆడియన్స్ క్యాటర్ అవుతున్నారో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా, ఇక్కడ మీరు ఒకే మోస పద్ధతిలో చూపించి ఏ రీజనల్ ఆస్పిరేషన్స్ ని, ఒక రీజన్ సంబంధించిన వ్యక్తుల్ని ప్లీజ్ చేద్దాం అని చెప్పి, లేకపోతే ఆ రీజన్స్ నుంచి వచ్చే వ్యక్తులు వాళ్ళు తయారు చేసే మూవీస్ ని ప్రజల మీద రుద్దాం అని చెప్పి ట్రై చేస్తుంటే కుదరట్లేదు. డైవర్స్ కంటెంట్ అనేటువంటిది ఓటీటీ ప్లాట్ఫామ్ మీకు వచ్చింది. ఆ డైవర్స్ కంటెంట్ మూలంగా ఎవరికి కావాల్సింది వాళ్ళు చూసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చేసిన ఒక మిస్చీఫ్ ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఎవరైతే మనం వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తామో, ఏ కంటెంట్ కోసం అయితే సెర్చ్ చేస్తామో, ఆ కంటెంట్ ని అగ్రిగేట్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, ప్రజలు ఏది ఎక్కువగా చూస్తున్నారు అంటే సెర్చ్ చేస్తున్నారు, అది టాపిక్ గా వాళ్ళు తీసుకుని
ఆ టాపిక్ సంబంధించి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా ఫిలిమ్స్ తయారు చేయడానికి ప్రేరేపిస్తున్నారు అనమాట. అటువంటి ఫిలిమ్స్ ఎందుకు సక్సెస్ అవుతున్నాయంటే అవి ప్రజల నాడికి దగ్గరగా ఉంటున్నాయి. అది ప్రజల నాడికి దగ్గరగా ఉండడం మూలంగా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వచ్చే ఫిలిమ్స్ బాగా సక్సెస్ అవుతున్నాయి. అది ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ కింద ఏర్పడింది. అందుచేతనే మీకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ పాపులరైజ్డ్ హీరో వర్షిప్ అనేటువంటిది కొన్ని ఫ్యామిలీస్ కి పరిమితం అయ్యి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ ఫ్యామిలీస్ లో ఉన్న పెద్ద హీరోస్ కి వర్క్స్ లేవు. వాళ్ళంతా వాళ్ళు డబ్బు పెట్టుకుని వాళ్ళు ఏదైనా సినిమా తీసుకుని సక్సెస్ ఫెయిల్యూరా అని చెప్పి సంబరపడమే కానీ వాళ్ళకి మీకు పెద్ద పెద్ద బ్యానర్స్ వచ్చి కానీ లేకపోతే పాన్ ఇండియన్ మూవీస్ తీయడంలో కానీ వాళ్ళకి మీకు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి చెప్పండి. మీరు ఒక 5 to 10 years తీసుకుని పెద్ద హీరోస్ ఫ్యామిలీస్ నుంచి కానీ ఎవరైతే ఈ పోలరైజ్ అయిపోయి ఉన్నారో ఈ ఫిలిం ఫ్యామిలీస్, ఆ ఫ్యామిలీస్ లో ఏ పెద్ద హీరో యాక్ట్ చేసిన ఒక ఫిలిం అని చెప్పండి. అంటే ఇప్పుడు ఈ బాహుబలి తీసుకున్నా, RRR తీసుకున్నా, ఇట్లాంటి సినిమాలు ఏవైతే భారీ సినిమాలు ఉన్నాయో వీళ్ళే హీరోలుగా ఉంటున్నారు. అవును, మరి అక్కడ ప్రభాస్ లైమ్ లైట్ లోకి వచ్చాడు. అదే విధంగా అల్లు అర్జున్ కూడా లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఈ ఫిలిం మూలంగా ఒక రాణా లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఓకే, తమిళనాడు నుంచి లైమ్ లైట్ లోకి వచ్చాడు. బట్ కానీ మీకు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ RRR లో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా లెవెల్లో డెబ్యూ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాలి ప్రభాస్ మాదిరిగా. ఎందుకంటే ప్రభాస్ ఆల్రెడీ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ ఇన్ పాన్ ఇండియన్ లెవెల్. సో ఆ విధంగా ఇంకా వీళ్ళు తప్పించి ఒక ఫ్యూ మెంబర్స్ అంటే 5 మీరు కౌంట్ చేయగలరు పెద్ద పేర్లు. మిగతా వాళ్ళు లేరు కదా. ఒక వెంకటేష్ లేడు, నాగార్జున లేడు, బాలకృష్ణ లేడు, వీళ్ళెవరు కూడా మీకు పాన్ ఇండియన్ ఫిలిమ్స్ లో లేరు. కారణం ఏంటంటే వాళ్ళకి మార్కెట్ కూడా లేదు. ఓకే, బికాజ్ వాళ్ళ జోనరు, వాళ్ళ థీము, వాళ్ళ ట్రెండ్, వాళ్ళ జనరేషన్ వేరైపోయింది ఇప్పుడు. ఓకే, సో అన్లెస్ వాళ్ళు ఏదైనా కొత్తతనాన్ని తీసుకొచ్చి వాళ్ళు ట్రై చేయాలి, లేకపోతే వాళ్ళు గతం సత్యరాజ్ మాదిరిగా, సత్యరాజ్ ఒకప్పుడు హీరో, తమిళ్లో పెద్ద హీరో, అతని మాదిరిగా వాళ్ళు కూడా కన్వర్ట్ అయిపోవాలి ఏదైనా కట్టప్ప టైప్ రోల్స్ లోకి ఈ పాత్ర హీరో. అది అందుచేత నేను అనుకునేది ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నెక్స్ట్ 5 years లో మీకు ఈ జగపతి బాబు కూడా డిఫరెంట్ రోల్స్, ఫస్ట్ హీరో అలా తర్వాత విలన్ అయిపోయాడు. నేను ఏంటంటే ఆ విధంగా డైనమిక్ గా మారిపోవాలి. కానీ నేను వెంకటేష్ ని నేను హీరోని, నేను నాగార్జున నేను హీరోని, నేను నాగ చైతన్య నేను హీరోని కూర్చుంటే వీళ్ళెవరు కూడా క్యారియర్ లో పైకి రాలేరు. కారణం ఏంటంటే వీళ్ళు ఐడెంటిఫై చేయబడ్డారు ఒకనొక జోనర్ తో ఒకనొక టైంలో. ఇప్పుడు వాళ్ళు రెలివెంట్ గా ఉండాలంటే ప్రభాస్ మాదిరిగా పరివర్తన చెందాలి. ప్రభాస్ కూడా ఒకప్పుడు అతని ఫిలిమ్స్ ఏమి సక్సెస్ అయ్యేవి కాదు, అతని వెర్బాటం కూడా అంత బాగుండేది కాదు. ఓకే, అంటే అతను మాట్లాడే స్టైల్ కూడా. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అతను గ్రూమ్ చేయబడ్డాడు రాజమౌళి లాంటి డైరెక్టర్ చేతిలో పడి. సో ఆ విధంగా అయితేనే కానీ ఈ పెద్ద హీరోలకి ఇప్పుడు మార్కెట్ లేదు. వాళ్ళు ఇప్పుడు ఏం చేసుకోవాలి, ఏ పూరి జగన్నాథో లేకపోతే ఏ హరిశంకర్ గతంలో వాళ్ళు సక్సెస్ ఫిలిమ్స్ తప్పకుండా ఇచ్చారు. కానీ మూసు పద్ధతిలో ఫిలిమ్స్ లో వాళ్ళు అలవాటు పడిపోయారు. ఒక లైగర్ అనేటువంటి గొప్ప ఫిలిం అని చెప్పి హై బడ్జెట్ మూవీ తీశాడు పూరి జగన్నాథ్, మైక్ టైసన్ గురించి బ్యాక్గ్రౌండ్ లో పెట్టి. కానీ అది ఏమీ అట్రాక్ట్ కావలేదు ఆడియన్స్ కి. ఎందుకంటే అది కూడా అతను సరిగ్గా పిక్చరైజ్ చేయలేకపోయాడు. అంటే ఆ స్క్రీన్ ప్లే అనేటువంటి నడవలేదు. ఇప్పుడు కరెంట్ గా ఉన్న ఆస్పిరేషన్స్ తో పాటు డేటా డ్రివెన్ కూడా అయి ఉండాలి. ఏ ఫిలిం అయినా కానీ కూడా డేటా ఉండాలి, విజువల్ ఇంపాక్ట్స్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, స్టార్ కాస్ట్ ఉండాలి. ఆ స్టార్ కాస్ట్ కూడా అపీలింగ్ ఉండాలి. అదే విధంగా అది కూడా పాన్ ఇండియన్ స్టార్ కాస్ట్ అయి ఉండాలి. ఇవన్నీ ఏర్పడి మంచి డైరెక్టర్ ఉండాలి, అదే విధంగా మంచి మ్యూజిక్ ఉండాలి. ఓకే, ఆ మ్యూజిక్ కూడా మళ్ళీ ఏంటి రీజనల్ మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు కాదు, దానికి మీకు పాన్ ఇండియన్ లెవెల్లో అన్ని రకాల మ్యూజిక్స్, అలాగే ఈవెన్ ఓవర్సీస్ లెవెల్లో కూడా కొన్ని బిట్స్ కాపీ చేసి మనం చేయవలసి ఉంటుంది. సో ఆ విధంగా చేస్తే నాటు నాటు అనే పాట కూడా ఇప్పుడు అది ఒక స్టైల్లో, అంటే ఒక జానపద గీతం లాంటిది, దాన్ని కూడా పాపులరైజ్ చేశారు. యాక్చువల్ గా మీకు నాటు అనేటువంటిది కిరవాణి డెఫినెట్ గా దానికి ఆస్కార్ వచ్చినప్పటికీ కూడా ఆ పాట సౌత్ ఆఫ్రికన్ ఫోక్ సాంగ్ అది. యాక్చువల్ గా అంటే అక్కడ ఫోక్ లో వాళ్ళు పాడుకుంటారు అనమాట. అంటే వాళ్ళు అంత నాగరికత లేని వ్యక్తులు వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో, అంటే సౌత్ ఆఫ్రికా ఖండంలో. ఓకే, అక్కడ వాళ్ళు లోకల్ గా పాడుకునే ఆటవిక నాటు పాట అది. అటువంటి పాట అదే పాటని అక్కడ వాళ్ళు పాడుకున్న స్టైల్లోనే
లోకల్ గా ఎక్కడి నుంచో మన వాళ్ళు లిఫ్ట్ చేసి పట్టుకొచ్చారు. దాన్ని పట్టుకొచ్చి ఇతను డెవలప్ చేశాడు. ఇతను ఎలా డెవలప్ చేశాడంటే దాన్ని మిక్స్ అండ్ లైక్ మైక్రోసాఫ్ట్ అతని పేరు బిల్ గేట్స్ చేసినట్లుగా సాఫ్ట్వేర్ లో ఇతను కూడా ఏం చేశాడంటే ఆ పాటను పట్టుకొచ్చి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి దాన్ని ఒక ఇంటర్నేషనల్ ఫ్లేవర్ రప్పించాడు. దాంతో ఆ పాటకి మీరు ఆస్కార్ అవార్డు వచ్చింది. సర్ప్రైజింగ్ యాక్చువల్ గా. ఓకే, కానీ దాని థీమ్ నా అంతటి నేను బాగా ఇన్వెస్టిగేట్ చేసిన దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి నాకు తెలిసింది ఏంటంటే దాని ఆరిజిన్ అనేటువంటిది సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సో బట్ ఎనీవే అది జరిగినప్పటికీ కూడా దాన్ని రివర్స్ ప్రాసెసింగ్ చేసి దానికి మళ్ళీ ఇన్నోవేటివ్ టెక్నిక్స్ యాడ్ చేసి దాన్ని ఇంకా మరింత అట్రాక్టివ్ గా ఉండేటట్టు తయారు చేశాడు. ఫర్ దట్ వీ హావ్ టు అప్రిషియేట్ కీరవాణి డెఫినెట్లీ. సో ఇప్పుడు మనం ఈ టాప్ హీరోలు మెగా హీరోలు వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటున్నా సరే, ఎన్టీఆర్ తర్వాత తిరుగులేని గ్లామర్ సాధించిన చిరంజీవితో సహా చిరంజీవి గాని, జూనియర్ ఎన్టీఆర్ గాని, ఇప్పుడు అల్లు అరవింద్ గాని, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు సక్సెస్ కోసం పరితపిస్తున్నారు. అంటే ఏ సినిమాలో ఏమైతుందో అనేది అర్థం కాకుండా ఆ పరిస్థితిలో ఉన్నారు. ఎందుకని అట్లాంటి పరిస్థితి వచ్చిందంటారు? దానికి కారణం ఏంటంటే లో బడ్జెట్ మూవీ చేస్తే ఆ స్టార్డమ్ కి వాళ్ళకి పర్ఫెక్ట్ మ్యాచ్ కాకపోవడం. ఓకే, హై బడ్జెట్ చేస్తే సక్సెస్ అవుతుందా అవదా అనేటువంటి భయం. ఓకే, ప్లస్ దాంట్లో ఈ మధ్యలో ఏ మాత్రం తేడాలు వచ్చినా కానీ ఏం చేస్తుందంటే హై బడ్జెట్ మూవీ చేయాలంటే తొందరగా 6 నెలల్లోనూ లేకపోతే 3 నెలల్లోనూ కంప్లీట్ కాదు. అది యాక్చువల్గా ఒక 2 years పెట్టుకోవాలి ఒక ప్రాజెక్ట్ కింద. ఒక ఇల్లు కట్టినట్టుగానో లేకపోతే ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టినట్టుగానో ప్రాజెక్ట్ కింద పెట్టుకుని చేయాలి. సో ఆ ప్రాజెక్ట్ చేయడానికి కావలసిన వనరులు, మేనేజ్మెంట్, తర్వాత ఆ ప్రాపర్ డైరెక్టర్స్, ఆ డబ్బుని ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్స్, ఎంకరేజ్ చేసే వ్యక్తులందరూ కలిసినప్పుడే అంత ఫిలిం అవుతుంది. అంత ఫిలిం అయినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మీకు చేంజెస్ కూడా చేస్తుండాలి. బికాస్ 2 years కాబట్టి ప్రొడక్షన్ టెన్యూర్. మళ్ళీ ఏదైనా మధ్యలో చేంజెస్ వస్తే దాన్ని కూడా డైనమిక్ గా చేంజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో అంచేత ఈ నేపథ్యంలో డబ్బు పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఎవరికైతే ఎక్కువ అప్పీల్ ఉందో ఫానా రోల్లో అటువంటి వాళ్ళనే మనం పెట్టుకుందాము అనేటువంటి ఒక స్థితికి వచ్చారు. అంచేతనే ఇప్పుడు మీరు అమెజాన్ వాళ్ళు స్పాన్సర్ చేసిన, లేకపోతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఫ్రీగా ఆ ఫిలిం యొక్క రైట్స్ తీసుకున్న, హాట్స్టార్ వాళ్ళు తీసుకున్న, వాళ్ళు ముందుగానే తీసేసుకుంటున్నారు. ఎందుకు తీసుకున్నారు? ఇంకా ఫిలిం ప్రొడ్యూస్ అవుతున్న టైంలో వచ్చి తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళు చెప్తున్నారు ఈ చేంజెస్ చేయండి కంటెంట్ లోను, ఇది ప్రజలకు కావాలి, ఇది కావాలి, అప్పుడే సినిమా హిట్ అవుతుంది అని చెప్పేసి. అంటే కమర్షియల్ గా హిట్ అవడం అంటే కమర్షియల్ ఇక్కడ అంతే, అంతకు మించినది. ఇట్స్ కమర్షియల్, ప్యూర్ కమర్షియల్ ప్రపోజిషన్. ఆ చెప్పిన ప్రకారంగా ఇవన్నీ మార్పులు చేయవలసి ఉంటుంది. ఆ మార్పులు నేర్చుకునే వ్యక్తి కూడా కావాలి. ఇప్పుడు రాజమౌళి అంటే ఈజీగా నేర్చుకున్నాడు. ప్రతి వ్యక్తికి కూడా లెర్నింగ్ కర్వ్ అనేటువంటిది ఉంటుంది. ఆ లెర్నింగ్ కర్వ్ కొంతమందికి లేట్ ఉంటుంది, కొంతమందికి రాదు, కొంతమంది తొందరగా వస్తుంది. ఎవరైతే తొందరగా నేర్చుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఆ విధంగా ఏంటంటే ఈ లీడ్ పీరియడ్ ఏదైతే గ్యాప్ ఉంటుందో అది లెర్నింగ్ పీరియడ్. ఆ లెర్నింగ్ పీరియడ్ తొందరగా నేర్చుకుని లైమ్ లైట్ లోకి మళ్ళీ వచ్చి క్యారియర్ నిలబెట్టుకుంటారా, లేకపోతే వీళ్ళు గతంలో మనం ఏమని వాడు అంటే వాడు తొక్కేసాడు, వీడు తొక్కేసాడు అని అనేవారు కొంతమంది హీరోలు, వాళ్ళకి ఆపర్చునిటీస్ రానప్పుడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళంతా వీళ్ళు ఆ టెక్నాలజీ కొత్త నేర్చుకోక వీళ్ళు ఇంకా కాలానికి అవుట్డేట్ అయిపోయారా అనేటువంటి ఒక నేపథ్యం వచ్చింది. ఆ నేపథ్యంలోనే మీకు ఇక్కడి నుంచి ఏంటంటే కొత్త ట్రెండ్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ టు పుట్ దిస్ న్యూ ట్రెండ్ అనమాట. మీకు చెప్తున్నాను, మీరు అడిగిన ప్రశ్నకే సమాధానం యాక్చువల్ గాను. కొత్త ట్రెండ్ ఏంటంటే ఈ కొత్త ట్రెండ్ లోంచే కొత్త హీరోలు పుడతారు, ఈ కొత్త ట్రెండ్ లోంచే కొత్త హీరోయిన్స్ వస్తారు, డైవర్స్ యాక్టర్స్ వస్తారు. అందుమూలంగా ఈ ఫ్యామిలీ స్ట్రక్చర్ లో ఉన్న యాక్టర్స్ కి లైఫ్ ఓన్లీ 5 years. నెక్స్ట్ 5 years లో ఏదైనా వీళ్ళు చేసుకుని కొంత డబ్బు ఏదైనా చేసుకోవాలి. కానీ ఏదైనా కొత్త రకం మీడియం బడ్జెట్ కానీ లో బడ్జెట్ మూవీస్ కానీ తీసుకుని కంటెంట్ రిచ్ లో చేసుకుంటే వాళ్ళకి ఏదైనా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. కానీ వాళ్ళు ఏదో స్టార్డమ్ రుద్ది నేను మంచు విష్ణుని, నేను మోహన్ బాబుని, లేకపోతే దీని పేరు నేనేమో బాలకృష్ణని, నేనేమో నాగార్జున, నేను వెంకటేష్ని అని చెప్పి వాళ్ళు ముందుకు వస్తే ఆ సినిమా చూడడానికి ఇప్పుడు అవుతుంది. అంచేత
వీళ్ళు ఏం చేయాలంటే లేటెస్ట్ చేంజింగ్ ఆస్పిరేషన్స్, కస్టమర్ ఆస్పిరేషన్స్ అంటే కస్టమర్ ఎవరైతే ఫిల్మ్ వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ ఆస్పిరేషన్స్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏది కావాలో అది తీస్తూ హై బడ్జెట్ లో వాళ్ళకి విజువల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్లయితేనే వాళ్ళు సక్సెస్ అవుతారు. అదే ఇప్పుడు మీరు హీరోయిన్స్ ప్రస్తావన తీసుకొచ్చారు. తెలుగులో మంచి తెలుగు అమ్మాయి దొరకట్లేదని, తెలుగు అమ్మాయిలు దొరక్క నార్త్ నుంచి లేదా బాంబే నుంచి లేదంటే కర్ణాటక నుంచి, కర్ణాటకలో మంగళూరు వాళ్ళే మనకు చాలా మంది తెలుగులో అనుష్క దగ్గర నుంచి చాలా మంది సక్సెస్ అయ్యారు. మంగళూరు రష్మిక కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే మంగళూరు బ్రీడ్ అనేది తెలుగు సినిమాలో ఒక పెద్ద సక్సెస్ ఫార్ములా అయిపోయింది. ఇప్పుడు ఈ హీరోయిన్ల ఇంపోర్టేషను తెలుగు అమ్మాయిలు ఎందుకు దొరకట్లేదు? గతంలో ఏంటంటే మనకి సావిత్రి ఉంటే సావిత్రి లైఫ్ స్పాన్ చాలా రోజులు ఉండేది, కొన్ని డికేడ్స్. అట్లాగా వాణిశ్రీ, జయప్రద, జయసుధ వీళ్ళందరూ. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు జస్ట్ అంతే ఒక డిస్పోజబుల్ హీరోయిన్ నటించడం అయిపోతుంది. హీరోయిన్ల గురించి కూడా మాట్లాడదాం. మీరు ప్రస్తావన తెచ్చారు కాబట్టి దాని గురించి కూడా మాట్లాడండి. తప్పకుండా. దీనికి కారణం ఏంటంటే మీరు ఒకప్పుడు మన తెలుగు వాళ్ళే తెలుగు హీరోయిన్స్ బాలీవుడ్ ని లీడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రేఖ, ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖ అంటారు. ఆమె తాడేపల్లిగూడెం, ఆమె జెమినీ గణేషన్ పుట్టినా కానీ ఆమె తెలుగు ఆవిడకి పుట్టింది. జెమినీ గణేషన్ కూడా తెలుగు వాడే. సో రేఖ తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది తెలుగు ఆమె. ఓకే, హేమమాలిని, జయప్రద, మాధవి, ఇటువంటి వాళ్ళంతా కూడా హిందీలో కూడా యాక్ట్ చేశారు, సక్సెస్ అయ్యారు. శ్రీదేవి అదంతా సూపర్ స్టార్ కింద అయింది. శ్రీదేవి లేడీ సూపర్ స్టార్ కింద బాలీవుడ్ లో. వీళ్ళంతా కూడా ఉన్నారు. అంటే తెలుగులో అందమైన అమ్మాయిలు లేదా అంటే బోల్డ్ మంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఫిల్మ్స్ మీద యాక్ట్ చేయడానికి. అందరూ కూడా చదువుకుని డీసెంట్ గా మన లైఫ్ మనం లీడ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఎవరు అంత ఈ సినిమాలకి మొగ్గు చూపించట్లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా మ్యాంగ్లూరు నుంచి ఎందుకు వస్తున్నారు సౌత్ లోకి అని అడిగినట్లయితే, మ్యాంగ్లూరు నుంచే కాదు బాంబే నుంచి కూడా తీసుకుంటున్నారు. ఈ బడ్జెట్ ఫిల్మ్స్ వాళ్ళందరూ బాంబే నుంచి తీసుకుంటున్నారు. ఓకే, మన సౌత్ లో ఇంకా సౌత్ నుంచి అని చెప్పి ఆ మ్యాంగ్లూరు నుంచి, కేరళ నుంచి కూడా పట్టుకొస్తారు, కొంతమంది కేరళ నుంచి పట్టుకొస్తారు, మధ్య మధ్యలో తమిళస్ ని పట్టుకొస్తారు. వీళ్ళందరికీ కారణం ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ తెలుగులో మీకు సప్లై లేదు. తెలుగులో మీకు సప్లై వచ్చిన అది ఏదైనా సైడ్ క్యారెక్టర్స్ కానీ, సైడ్ హీరోయిన్స్ కానీ, సిస్టర్ రోల్స్ కానీ, అటువంటి రోల్స్ కే వస్తున్నారు. కానీ ఈ మధ్య శ్రీలీల ఒక ఆమె కొంచెం ఒంగోలు బ్రీడ్ పాపులర్ అయినట్టు ఒక ఆమె వచ్చింది. కరెక్ట్. అది రేరుగా వస్తుంది, అంటే రెగ్యులర్ గా ఉండట్లేదు. అందుమూలంగా ఇక్కడ వాళ్ళని తీసుకొస్తున్నారు. మ్యాంగ్లూరు ఎందుకు క్లిక్ అవుతుందంటే మన వాళ్ళకి మన ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా ఒక సైకలాజికల్ గా ఒక పిచ్ ఒకటి ఉంది. మనం ఏమనుకుంటాం అంటే సినిమాలో వాళ్ళు తెల్లగా కనిపించినప్పటికీ కూడా హీరోయిన్ అంటే మనం తెల్లగా ఉండే ఆమెతోనే ఐడెంటిఫై చేస్తాం, బాగుండాలి అని చెప్పేసి. ఓకే, ఓల్డ్ మేకప్ కొట్టి పెయింట్ వేసి వాళ్ళు అలా తయారు చేశారని వాళ్ళు అనుకోరు. యాక్చువల్ గా రేఖ, శ్రీదేవి వీళ్ళంతా కూడా నల్లగానే ఉంటారు. ఓకే, కానీ వాళ్ళు ఏంటంటే మేకప్ కొట్టుకుంటూనే అలా కనిపిస్తారు. సో ఈ కొద్దిగా అందంగా ముఖకవళికలు ఉన్న లేడీస్ మీకు ఈ మ్యాంగ్లూరు సైడ్ లో ఖచ్చితంగా ఉన్నారు, మ్యాంగ్లూరులో ఉన్నారు యాక్చువల్గా. ఓకే, సో మ్యాంగ్లూరు ఈజ్ నోన్ ఫర్ దట్. మీరు ఐశ్వర్యరాయ్ చూసినా ఆమె కూడా మ్యాంగ్లూరుదే, ఐశ్వర్యరాయ్ కూడా. సో బేసికల్ గా అక్కడి నుంచి వీళ్ళు పట్టుకొచ్చుంటారు. ఇది అన్ని ఈజీ కాబట్టి, ప్లస్ ఫస్ట్ లో వాళ్ళు మీకు ఎక్కువ డిమాండ్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి టాలీవుడ్ అనగానే, తెలుగు ఇండస్ట్రీ అనగానే సౌత్ లోనే పెద్ద ఇండస్ట్రీ కదా. ఓకే, ఇప్పుడైతే ఇంకా పేరు పెరిగిపోయింది. అందుమూలంగా మీకు ఈ మ్యాంగ్లూరియన్స్ కి డెఫినెట్ గా డిమాండ్ ఉంది ఇప్పుడు ప్రస్తుతము. ఒకప్పుడు అయితే కేరళైట్స్ కూడా డిమాండ్ ఉండేది. ఓకే, అంటే జగపతి బాబు జోనర్స్ తో తగ్గిపోయింది కేరళైట్స్ కి డిమాండ్. ఇప్పుడు మన ప్రభాస్ టైంలో ఈ మ్యాంగ్లూరియన్స్ కి వాళ్ళందరికీ కూడా డిమాండ్ పెరిగింది. అయితే మీరు ఇంకోటి గమనించాలి, స్టార్ హీరో మహేష్ బాబు మీరు చూసినట్లయితే క్యారియర్ లో ఇప్పుడు స్ట్రగుల్ చేస్తున్నాడు, ఫైట్ చేస్తున్నాడు. ఓకే, హీఈస్ స్టార్ హీరో, సూపర్ స్టార్, మంచి యాక్టర్, నేను కూడా లైక్ చేస్తాను. కానీ క్యారియర్ లో మీరు చూసినట్లయితే అతనికి గత కొద్ది సంవత్సరాలుగా మంచి పేరున్న హిట్స్ ఏం రాలేదు యాక్చువల్ గా. ఓకే, సో దానికి కూడా కారణం ఏంటంటే ఇదే, అతని సినిమాల్లో కొద్దిగా రావట్లేదు. అతని సినిమాల్లో ఎప్పుడు కూడా ఏదో ఒక వ్యక్తి వెళ్ళి 100 మంది చంపేసేటట్టుగాను, అంటే అతను లీన్ పర్సన్. ఫస్ట్ అందరూ ఏం చేసేవారు, మామూలుగా లీన్ గా ఉన్న వ్యక్తి 100 మంది కొట్టడం అంటే కొత్తగా ఉందని చెప్పి చూసేవారు. అదే పెద్ద దాంట్లో చూస్తామంటే ఇంక ఎన్నిసార్లు చూస్తే టైర్ అయిపోతున్నారు జనాలు. ఆ టైర్ అయిపోయిన మూలంగా మహేష్ బాబు ఫిలిమ్స్ కూడా రావట్లేదు. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ చూసినట్లయితే మీరు ఈ మధ్యన
RRR వచ్చింది, దేవరాలో బిజీగా ఉంటున్నాడు అని అంటున్నారు ప్రస్తుతం. కానీ అనేది ఏంటంటే అంత ఫ్రీక్వెంట్ బుకింగ్స్ కనిపించట్లేదు మనకి. ఓకే, సో అదే విధంగా మీరు పెద్ద స్టార్ కాస్ట్ లో నా బాలకృష్ణ కానీ, నా వెంకటేష్ కానీ, నాగార్జున కానీ అనుకోండి, వాళ్ళు ఎస్టర్ ఇయర్స్ ఇంకా వాళ్ళు ఇంకా మీరు మోహన్ బాబు మధ్యలో ఏదో సినిమా తీశాడు. ఆ సినిమా ఇండియా గురించి తీశాడు. ఆ సినిమాలో ఎవరు చూడలేదు యాక్చువల్. నేను కావాలని ఓటీటీలో సెర్చ్ చేసి చూశాను ఆ సినిమా. నాకు కూడా చివరికి అనిపించిందంటే ఓకే బెటర్, నాకు థియేటర్లు దొరకలేదు ఈ ఫిలిము, ఓటీటీలో కొంతసేపు చూసానని చెప్పి నేను అనుకున్నాను. ఇప్పుడు మనం తెలుగు సినిమాలో ఇప్పుడు ఈ 4-5 ఫ్యామిలీలు, 4-5 హీరోలు, భారీ బడ్జెట్ తోటే మనం నడిపిస్తున్నాం. కానీ మన పక్కనే ఉన్న తమిళ సినిమా కానీ లేదంటే మలయాళం సినిమా కానీ అవి చాలా డైవర్సిటీ. అంటే ఉండే హీరోయిన్లు కూడా మన హీరోయిన్లకు మళ్ళీ అందంగా 6 అడుగుల రాజానుబాహుడు అట్లా, లేదంటే మంచి ముఖ వర్చస్సు ఉన్న వాళ్ళు ఉండరు. అంటే చాలా రఫియన్స్ ఉంటారు, అంటే ఫ్రమ్ ఆల్ కమ్యూనిటీస్ ఉంటారు, చాలా రఫ్ గా ఉంటారు. ఆ సినిమాలన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఆ సినిమాలో నుంచి మనం తెచ్చుకుని ఇక్కడ ఒక అందమైన హీరోని, సక్సెస్ఫుల్ హీరోని తెచ్చుకుని ఆ సినిమాని అడాప్ట్ చేసుకుంటున్నాం. ఏంటి వాళ్ళు సక్సెస్ కావడానికి మనకు దగ్గర ఆ రకమైన ట్రెండ్ రాకపోవడానికి కారణం ఏంటి? అంటే మనం మూస పద్ధతికి అలవాటు పడ్డాం. అంటే మనం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాం ఎప్పుడు కూడా. మన తెలుగు వాళ్ళు గొప్పతనం ఏంటంటే, మీరు ఇండస్ట్రియలిస్టులు చూసినా కానీ మన తెలుగు ఇండస్ట్రియలిస్టులు గొప్పతనం ఏంటంటే, ఏదైనా ఒక కొత్తది అమెరికాలో వచ్చినా, చైనాలో వచ్చినా గమ్ముని తొందరగా క్యాప్చర్ చేసి, గమ్ముని తొందరగా క్యాప్చర్ చేసి, రాయలసీమలో గమ్ముని అర్థం వేరు. సో నేను కోస్తా భాషలో మాట్లాడుతున్నా. తొందరగా క్యాప్చర్ చేసి మన వాళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు. ఆ రివర్స్ ఇంజనీరింగ్ చేయడంలో మన వాళ్ళు ఎక్స్పర్ట్స్. కానీ ఇక్కడ క్రియేటివిటీ కావాలి. ఆ క్రియేటివిటీ మన దగ్గర కొంతమంది ఇప్పుడు కొత్తగా ఉద్భవిస్తున్నారు. ఏంటి, ఒక రాజమౌళి కానీ, ఒక ఈ మొన్న కల్కి ఫిలిం లో వచ్చాడు ఎవరు, అశ్విని ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు వాళ్ళు కానీ, వీళ్ళంతా కొత్తగా ఎమర్జింగ్ అవుతున్న బ్రీడ్. ఈ బ్రీడ్ హనుమాన్ ఒకటి సార్ మనం టచ్ చేయకుండా ఉన్నది. హనుమాన్ సినిమా వచ్చింది, అది కూడా వచ్చాడు. నెక్స్ట్ అతను ఈజ్ ఆల్సో ఎమర్జింగ్ యాజ్ ఏ స్టార్. హనుమాన్ కూడా మీరు చూసినట్లయితే ఎంత సింపుల్ కాన్సెప్ట్. నేను కూడా ఇంప్రెస్ అయ్యా ఆ ఫిలింకి వెళ్ళి. ఏంటంటే అతను దాంట్లో స్టోరీ ఏంటంటే, హనుమాన్ తో అంటే ఈ మన గాడ్స్ తో లింక్ చేస్తూ మనం మంచి చేస్తే మనకేమి చెడు కాదు అనేటువంటి మెసేజ్ ప్రపంచానికి తెలిసింది. అది ఎప్పుడో తెలిసిన మెసేజ్. సోషల్ ఫ్యాంటసీని రెండింటిని మిక్స్ చేసినట్టుంది, మిక్స్ చేశారు. ఇప్పుడు మీకు పాపులర్ గా ఉన్న ట్రెండ్, ఆ ట్రెండ్ ని మీరు ఆల్ ఇండియా వైడ్ తీసుకెళ్ళగలిగినట్లయితే అవి సక్సెస్ అవుతాయి. దీంట్లో మీరు మళ్ళీ చూసినట్లయితే ఈ ఓల్డ్ స్కూల్ నుంచే మణిరత్నం మొన్న పొనియన్ సెల్వన్ అని చెప్పి పాన్ ఇండియన్ ఫిలిం తీశాడు. అది అంత హిట్ కాలేదు, బికాస్ అది దానికి కొద్దిగా తమిళ వాసన వచ్చిందని చెప్పి అన్నారు అందరూ బాంబేలో కూడా అన్నారు. ఏంటంటే దాంట్లో కొన్ని తమిళ మూస పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటిని అతను గుడ్డిగా అనుసరించాడు. అది పాన్ ఇండియన్ మూవీ లెవెల్లో తీయలేకపోయాడు అని చెప్పి ఒక వార్త అయితే, ఒక మాట. కమల్ హాసన్ భారతీయుడు 2 కూడా పెద్ద బాగా ఆడినట్లేదండి, అది సక్సెస్ అయిపోయాడు. దాంట్లో మీకు అదే చెప్తున్నానండి, కొత్త మనం ఏం చేయాలి. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా హనుమాన్ లో లాగా ఎలా అయితే మీరు మిక్స్ చేసి పట్టుకొస్తారో కాన్సెప్ట్ ని, అది పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతుంది. అంతేగాని మీరు ఒకే ఒకటి కరప్షన్, యాంటీ కరప్షన్ అంటే దాని మీద తీసేస్తే ఒకరిని పొడుచుకుంటూ పోతే అది ఇంకా అందరికి తెలిసిపోయింది. దాంట్లో కొత్తదనం ఏముంది? సో ముసలి హీరోలు, ముసలి ఆలోచనలు, ముసలి ఫార్ములాలు, దానివల్ల. ఎందుకంటే మీరు హనుమాన్ లో ఉన్న హీరో కూడా బాలనట్టుగా వచ్చాడు, ఆదిత్య సంథింగ్. అతను చాలా ఫ్రెష్ గా కనపడుతున్నాడు. అంటే వాళ్ళని చూసిన మొహం తోటి ఇప్పుడు మహేష్ బాబునో లేకపోతే ప్రభాస్ నో, ఇంకా వెంకటేష్ వాళ్ళని అసలు వదిలేసేయండి, ఇప్పుడు వీళ్ళు ఎవరిని చూడలేకుండా కూడా ఉన్నట్టుంది చూస్తుంటే. ఈవెన్ కమల్ హాసన్ మనకి ఇంతకు ముందు మంచి అందమైన పాలబొగ్గలు గారే ఒక హీరో అంటే కమల్ హాసన్ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ ఇక వాళ్ళు మన వయసు మనసు అన్ని ముసలి అయిపోయాయని ఇంకా గ్రహించట్లేదు అనుకుంటా. అంటే కమల్ హాసన్ నేను బాగా కుర్రాడిని అప్పట్లో, అతను పెద్ద హీరో. సో అప్పుడు అందరూ ఇంట్రెస్టింగ్ గా చూసేవారు అతన్ని. యాక్చువల్ గా కమల్ మనం తెలుగు వాళ్ళమైనా కానీ చూసేవాళ్ళం. కానీ అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏజ్ అయిపోయారు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఏజ్ తో పాటు వాళ్ళకి ఆ పాత ఫ్లేవర్ వాళ్ళ మొహంలో కనిపించదు.
ఇప్పుడు మీకు అదే ఇష్యూ బాలకృష్ణతో ఉంది ఇప్పుడు అంటే వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ క్రియేటివిటీ కూడా ముసల్తాన్ వచ్చిందేమో అనిపిస్తుందండి. ఎందుకంటే అరిగిపోయిన ఐడియాని మళ్ళీ భారతీయుడినే తీయటం, ఆ దశావతారాల సినిమా ఇవన్నీ చూసినా సరే అది కూడా అనిపిస్తున్నట్టుందండి. అవును, అంటే దేహంతో పాటు, దేహంలో ఉన్న చేంజెస్ తో పాటు, మొహంలో ఉన్న చేంజెస్ తో పాటు వాళ్ళ ఆలోచనలు కూడా, దేహం మొహం చేంజ్ అవుతున్నప్పటికీ కూడా వాళ్ళ ఆలోచనలు పాతవే ఉండడం మూలంగా వాళ్ళు ఆ ఆలోచనల్ని ఇప్పుడు ఈ కొత్త మొహాలతోనే సేమ్ ప్రొజెక్ట్ చేస్తుంటే కూడా అవి సక్సెస్ కావట్లేదు. సో ఆ నేపథ్యంలో వీళ్ళకి ఆల్టర్నేటివ్ అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు మీరు చూడండి మొన్న కల్కి సినిమాలో లాస్ట్ వచ్చాడు కమల్ హాసన్, మీరు ఐడెంటిఫై చేశారు కమల్ హాసన్ ఉన్నాడా? అప్పుడు అందరూ ఏమనుకున్నారు, ఓకే దీనికి 2 సిరీస్ వస్తుంది, సెకండ్ సిరీస్ వస్తుంది దీన్ని, అందులో కమల్ హాసన్ రోల్ ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పి అనుకున్నారు. ఓకే, ఆఫ్ కోర్స్ అమితాబ్ బచ్చన్ కి మాత్రం కొంత జస్టిఫైబుల్ రోల్ ఇచ్చారు. ఓకే, సో ఈ వయసులో కూడా ఫైట్లు చేయించారండి, చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే దానికి పాన్ ఇండియన్ ఎపీరియన్స్ రావడానికి, ఓకే దానికి పాన్ ఇండియన్ ఎపీరియన్స్ రావడానికి అతను కూడా దాంట్లో. ఫైనల్ గా మనం ముగించే ముందు ఈ రాబోయే పుష్ప 2, దేవర, చిరంజీవి విశ్వంబర, ఇది బింబిసార సినిమా డైరెక్టర్ విశిష్ట కూడా అది ఒక సినిమా తీస్తున్నాయండి. ఇక నానిది ఒకటి, సరిపోదా శనివారం అనేది ఒకటి, ఈ కన్నప్ప సినిమాలు ఇవన్నీ వస్తున్నాయండి. వీటి పరిస్థితి ఏంటంటారు ఫైనల్ గా మనం క్లోజ్ చేసే ముందు? ఓకే, వీటిలన్నిటికీ కూడా సక్సెస్ ఫెయిల్యూరా అనేటువంటిది వీళ్ళు చేసే ఆ మేనేజ్మెంట్ మీద నిర్భరమై ఉంటుంది, మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. నిర్భరం అవ్వడం అంటే, ఆ మేనేజ్మెంట్ అంటే ఏ విధంగా ఉండాలంటే, ఇప్పుడు తీసే సినిమాలు వాళ్ళు మొత్తం వరల్డ్ వైడ్ ఎక్కువ బడ్జెట్ తో పెట్టి తీసేవాళ్ళు కానీ, మీడియం బడ్జెట్ తీసేవాళ్ళు కానీ, వాళ్ళు ఎప్పుడు ఏం దృష్టిలో పెట్టుకోవాలంటే, మనం ఏ విధంగా డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అడ్వాంటేజ్ పొందగలము అనేటువంటిది ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, సబ్స్క్రిప్షన్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ ద్వారా మనం ఏ విధంగా ముందుగా రెవెన్యూ డిస్కౌంట్ చేసి దాన్ని ఫిలింలో ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగించగలము అనేటువంటి దాన్ని కూడా ముందుగా వెళ్ళి గమనించవలసి, సినిమాలు తీయవలసి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ప్రీ సేల్స్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్, ఇది వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ మేకింగ్ లో. ఇది చేయడానికి కూడా వీళ్ళకి ఈ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ కావాలి. ఓకే, గతంలో ఆ సినిమా అంటే ఓన్లీ సినిమా వాళ్ళే కాదు, దాంట్లో మీకు మేనేజ్మెంట్ గురూస్, మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఎంతో అవసరం ఉంటుంది. అలాగే ఫ్రాంచైజీ బిల్డింగ్, ఏ విధంగా అయితే బాహుబలి 1, బాహుబలి 2 వచ్చిందో, బాహుబలి 3 కూడా వస్తుందేమో, దీన్ని ఫ్రాంచైజీ బిల్డింగ్ మోడల్ అంటారు అనమాట ఈ రోజుల్లో. ఫ్రాంచైజీ బిల్డింగ్ మోడల్ అంటే, మీరు ఒక స్టార్ కాస్ట్ ప్రభాస్ అని పెట్టారు, బాహుబలితో ఐడెంటిఫై చేశారు, ఓకే కటప్ అది చేశాడు, అది చేశాడు అని చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేస్తూ మీరు ఆ సిరీస్ నడుపుతూనే ఉంటారు. ఓటీటీ సిరీస్ మాదిరిగా ఈ ఫ్రాంచైజీ థియేట్రికల్ సిరీస్ కూడా, న్యూ రిలీజెస్ కూడా వీళ్ళు ఆ విధంగా చేసుకుంటూ రావాలన్నమాట. దానికి తగిన వీళ్ళు కథనం కూడా సృష్టించవలసి ఉంటుంది సక్సెస్ కి. సెకండ్ ఇంకా ఏంటంటే, మల్టీ ఫిలిం టాలెంట్ డీల్స్ చేయాలి. అంటే ఈ గతంలో లాగా మనం ఒక రీజనల్ మార్కెట్ క్యాటర్ చేద్దాం అంటే కుదరదు. అన్ని మార్కెట్స్ ని దృష్టిలో పెట్టుకుని, అన్ని మార్కెట్స్ లో ఉన్న కస్టమర్స్ ని, కన్స్యూమర్స్ ని, వ్యూయర్స్ ని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా దాంట్లో కుదిరిస్తే ఆ సినిమా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా చిన్నవాళ్ళైతే, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చిన్న వాళ్ళకి మరి దారి ఏంటి, చిన్న ప్రొడ్యూసర్స్ కి, చిన్న ఫిలిమ్స్ కి దారి ఏంటి? ఇంకో విషయం గుర్తు చేస్తాను సార్, ఒక్క నిమిషం. విశ్వక్షేన్ ఒకడును, జొన్నలగడ్డ సిద్ధు, వీళ్ళిద్దరు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో వాళ్లే నిర్మాతలు, వాళ్లే డైరెక్టర్లు, వాళ్లే స్టోరీలు రాసుకోవటం, అంటే కొత్త ట్రెండ్ సెట్టర్స్. ఇప్పుడు వీళ్ళిద్దరూ సక్సెస్ఫుల్ గా ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇట్లాంటి ట్రెండ్ ఎమర్జెన్సీ మీద మీరేం చెప్తారు? అంటే పక్కనే పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మొన్న ఏదో ఒక షో కూడా, విశ్వక్సేన్ షోకి ఇతను జూనియర్ ఎన్టీఆర్ కూడా పోయి, వాళ్ళిద్దరు కూడా పోలికలు కూడా కొంచెం దగ్గరగా ఉంటాయి ఇద్దరికి. విశ్వక్సేన్ ని జూనియర్ ఎన్టీఆర్ డూప్ అని కూడా అంటూ ఉంటారు ఒకసారి. బేసికల్ గాను విశ్వక్సేన్ ఇప్పుడు జొన్నలగడ్డ వీళ్ళు కలిసి తీసే మూవీస్ ని చూసినట్లయితే, వీళ్ళ ట్రెండ్ ని మనం ఎలా చూడాలంటే, మీకు శ్రీహరి అని చెప్పి ఒక యాక్టర్ ఉండేవాడు, హస్బెండ్. ఓకే,
తనకంటూ ఒక రగ్గడ్ ఇది పట్టుకొచ్చాడు. ఇది రగ్గడ్ వ్యూ, అంటే శ్రీహరి అనగానే ఇది ట్రెండ్, తన సినిమా ఇలా ఉంటుంది, తన పాత్ర ఇలా ఉంటుంది అనేది ఒక ట్రెండ్ తీసుకొచ్చాడు. అదే విధంగా ఈ విశ్వక్ సేన్ జొన్నలగడ్డ కూడా వీళ్ళిద్దరూ కూడా ఆ విధమైన ట్రెండ్ లో వెళ్తున్నారు. ప్రస్తుతం ఆ విధమైన ట్రెండ్ లో ఆ విధమైన సినిమాలకి అంత దీని పేరేంటి చేసి వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళు ఆ గ్యాప్ ని పూడ్చారు. డెఫినెట్లీ వీళ్ళు ఇన్నోవేటివ్ గా ఈ క్రౌడ్ ఫండింగ్ లాంటిది ఉపయోగించి మంచి మంచి కథలు అనుకుంటే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. అదే విధంగా దాంట్లో నేను యాడ్ చేసేది ఏంటంటే, ఇటువంటి అప్కమింగ్ యాక్టర్స్ కి, టాలెంట్ ఉన్న యాక్టర్స్ కి ఒకే ఒక జోనర్ తో ఇది పెట్టుకోకుండా, ముడి పెట్టుకోకుండా వాళ్ళని వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటూ ఈ రోజుల్లో వాళ్ళు కావాలంటే వాళ్ళకి డబ్బులు అనేటువంటివి లిమిటెడ్ కాదు. డబ్బుల కోసం కంటెంట్ ఉంటే ఈ రోజుల్లో బాధపడవలసిన పని లేదు. కంటెంట్ ఉన్నట్లయితే ఈ రోజున సినిమాలకి క్రౌడ్ ఫండింగ్ కూడా పాసిబుల్. క్రౌడ్ ఫండింగ్ ద్వారా కూడా ఎవరైనా డబ్బులు రైట్ చేసి సినిమాలు తీసుకోవచ్చు. ఓకే, సో అన్యదా చాలా ఇప్పుడు ఎవెన్యూస్ ఓపెన్ అప్ అయ్యాయి, అలాగే కూడా ప్రీ ఫండింగ్ ఓపెన్ అప్ అయింది. సో బట్ కానీ అందరూ ఫోకస్ చేయవలసింది కథనం, అంటే స్క్రీన్ ప్లే, డైరెక్షన్, టెక్నాలజికల్ ఇంపాక్ట్, విజువల్ ఇంపాక్ట్, మ్యూజిక్ అండ్ మంచి అపీరెన్స్. ఎవరైతే యాక్టర్స్ ఉంటారో వాళ్ళకి పాన్ ఇండియా అపీల్ ఉండాలి. బట్ సినిమాలో మన తెలుగు వాళ్ళు తీస్తుంటే మన తెలుగు వాళ్ళతో పాటు మనం హిందీ వాళ్ళని, కొంతమంది బెంగాలీ వాళ్ళని, కేరళ వాళ్ళని, తమిళ వాళ్ళని కూడా పెట్టుకుంటే డబ్బింగ్ చేస్తున్నాం కాబట్టి ఆ లాంగ్వేజెస్ లోకి ఆ మార్కెట్ లో అందరు యాక్టర్లకి పేరు వచ్చి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన తెలుగు లీడింగ్ యాక్టర్స్ ఎవరైతే ఎమర్జ్ అవుతారో వాళ్ళు ఓవరాల్ ఇండియన్ యాక్టర్స్ కింద అయ్యే అవకాశం వస్తుంది. చిన్న యాక్టర్లకి, మీడియం బడ్జెట్ ఫిల్మ్స్ వాళ్ళకి ఆంధ్రానే మార్కెట్ కింద పెట్టుకుంటే అక్కడ మీరు ఇవాళ చెప్పినట్టుగా ఏవైతే 2 మూవీస్ రిలీజ్ అయ్యి ఫెయిల్యూర్ అయ్యాయో అటువంటి ఫెయిల్యూర్స్ కి రెడీగా ఉండాలి. లేకపోతే హనుమాన్ లాంటి ఫిలిమ్స్ చేసి తక్కువ బడ్జెట్ లోనే సక్సెస్ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినప్పుడు దాన్ని స్వీకరించేటట్లుగానే ఉండాలి. సో ఆ విధంగానే ఐ థింక్ ఇండస్ట్రీ ట్రెండ్ ఇప్పుడు ముందుకి వెళ్ళబోతుంది. ఏదైనా కానీ మొత్తం సమకాలీన సినిమాకి సంబంధించిన వ్యాపారం, సినిమాకి సంబంధించిన టెక్నాలజీ, హీరోలు, ఈ ట్రెండ్స్ వీటన్నిటి 360 వ్యూస్ మాకు చెప్పినందుకు థ్యాంక్స్ అండి శాస్త్రి గారు. నమస్తే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.